హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్లీ రికవర్డ్, బ్యాక్ టు నార్మల్. సో ఈరోజు అయితే మేము సిద్ధికి సైకిల్ కొందాము చూద్దామని వచ్చాము, బాగుంటే కొందామని వచ్చాము. సో వీడికైతే మేము హ్యానోవర్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసామండి, ఆక్స్బర్గ్ వెళ్ళంగానే సైకిల్ కొనిపెడతామని. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. లోపల షాప్లో ఎంటర్ అయిన తర్వాత నా మాట అయితే అస్సలు వినడు. సో ఇవి అయితే 300 పైన మనకి హైట్ కూడా రాస్తారు చూడు, 95 సెంటీమీటర్స్, 309 అంట. గుడ్డిది, వెరీ స్మాల్, చిన్న పిల్లల బైక్స్ అండి. సో బైక్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అండి ఇక్కడ. అండ్ దీస్ గైస్ ఆర్ వెరీ మచ్ ఇన్ టు బైకింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో మీరు వీకెండ్ చూసారంటే ఫ్యామిలీ మొత్తం బైక్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు. So you can understand how much they are into these sports and all that stuff. చూడండి, బుడ్డి బైక్ ఇది 300 euros అంట, 319, which is almost 25,000 పైనే. సో ఈ షాప్లో అయితే ఎక్కువ ఆప్షన్స్ లేవండి. అయితే 500 euros ఫస్ట్ ఒక టూ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వీ వే నాట్ రియలీ హ్యాపీ విత్ ద బైక్. సో ఇంకొక షాప్కి వెళ్తున్నాము, చూద్దాం అక్కడ ఏమున్నాయో. సో ఇంకొక బైక్ షాప్కి అయితే వచ్చాము. సో చూద్దామండి ఇక్కడ ఏమైనా దొరుకుతాయేం లేవు సిద్ధికి. హీ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫస్ట్ షాప్. లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ప్రైసెస్ కూడా అన్ని రేంజెస్లో ఉన్నాయన్నమాట. 200 దగ్గర నుంచి 600, 2000, 3000 అన్ని రేంజెస్లో ఉన్నాయి. సో ఐ థింక్ సిద్ విల్ హ్యావ్ ఆప్షన్స్ టు చూస్. సో సతీష్ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారనమాట, సిద్ధికి ఏ సైజ్ కావాలి, వాడికి మౌంటైన్ అండ్ బోత్ సిటీ కాంబినేషన్ బైక్ కావాలని అడుగుతున్నాడు. సో నేనైతే చూస్తున్నాను ఇక్కడ ప్రైసెస్. సో 333 euro అంటే ఇది. ఇక పర్వాలేదండి ఆ షాప్ కన్నా ఈ షాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా లేడీస్ బైక్స్. సో ఇవన్నీ యాక్సెసరీస్ అండి, సైకిల్కి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చాలా యాక్సెసరీస్ అమ్ముతున్నారు. ఇవేమో హ్యాండిల్స్, గ్రిప్. సో 13 euros, 25 euros అలా ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నాయి హ్యాండిల్స్కి, లెదర్వి, కొంచెం వుడెన్ టైప్, లెదర్వి. ఇది 13 euros అంటాం. సో జస్ట్ టైర్స్ అమ్ముతున్నారు, ఓన్లీ టైర్స్. ఇక్కడ వీల్స్ అమ్ముతున్నారు. సో యాక్సెసరీస్కి ఆల్మోస్ట్ లైక్ 1/4 ఆఫ్ ద షాప్ యాక్సెసరీస్ ఉన్నాయి అసలు ఇక్కడ. సీట్స్, మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సీట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవేమో లాక్స్ అండి, సైకిల్ లాక్ మ్యాండేటరీ. నా సైకిల్ పోయింది 2012లో. నేను రాగానే కొత్త సైకిల్ కొనుక్కున్న 1 monthకే పోయింది అది. సో నేను అప్పుడు అనుకునేదాన్ని ఇక్కడ కూడా దొంగలు ఉన్నారు అని. సో దిస్ ఈజ్ ఆల్ లాక్స్ అనమాట, నంబర్ లాక్స్. 35 euro అంట. సో 10 euros నుంచి దొరుకుతాయండి, 5 eurosలో కూడా దొరుకుతాయి ఇవి. సో నేను 2012లో వచ్చినప్పుడు నా సైకిల్ 1 monthలో పోయింది. కొత్త సైకిల్ కొనుక్కున్నాను అప్పుడు రాగానే నేను. సో సెకండ్ టైం మూసుకొని సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను పోగానే. సో నాకు ఫస్ట్ చెప్తున్నారనమాట, నువ్వు ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కొనుక్కో, అలవాటు అయిన తర్వాత కొత్తది కొనుక్కుందు అని. మనం ఆ మోజులో అప్పుడు నేను కొత్తది కొనేసుకున్నాను. ఇది వెనకాల బాస్కెట్స్, సైకిల్ బాస్కెట్స్ అనమాట. ఏమైనా బ్యాగ్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. ఇవన్నీ కీస్ అండి, లాక్స్ ఇవన్నీ. ఓ చూడండి బాస్కెట్స్.
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాస్కెట్స్. ఓ చాలా ఉన్నాయండి ఇక్కడ, చాలా పెద్ద షాప్ ఇది. ఐ థింక్ వీ కేమ్ టు ద రైట్ వన్ విత్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. చూడండి, ఇదైతే పిల్లలకి మేడ్ ఇన్ జర్మనీ అంట. వెనకాల ఇవి మడ్ క్యాప్స్, ఇవి మడ్ గార్డ్స్, ఇవి మడ్ క్యాప్స్ అంట, మడ్ గార్డ్స్ ఇవి. చూడండి, సైకిల్కి వెనకాల అలా ఉంటాయి కదా, అట్లా డిజైన్స్ వచ్చాయన్నమాట ఇక్కడ. ఇది బాగుంది యాక్చువల్గా, కానీ అమ్మాయిలకు అనుకుంటాను. 10 euros అది. సో ఇది కూడా మడ్ గార్డ్స్ బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్, వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ లైట్ కంపల్సరీ అండి. మీకు సైకిల్కి లైట్ లేకపోతే ఫైన్స్ వేస్తారు పోలీస్ వాళ్ళు. సో కంపల్సరీ మీకు బ్యాక్ లైట్, ఫ్రంట్ లైట్ రెండు ఉండాలన్నమాట. సో ఇక్కడ లైట్స్ అమ్ముతున్నారు. ఇన్ కేస్ మీకు లైట్ కనుక పని చేయలేదనుకోండి, యు ఆర్ నాట్ సపోజ్ టు రైడ్ ద బైక్ హియర్. ఎందుకంటే కార్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీకు లైట్ లేనప్పుడు నైట్ టైము దేర్ ఆర్ ఛాన్సెస్ దే కెన్ హిట్ యూ. సో ఇవన్నీ బెల్స్ అండి. చాలా కలర్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఐ లైక్ ఇట్, బాగున్నాయి. సో మనమైతే సిద్ధు వాళ్ళు అక్కడ ఒక అతన్ని అసైన్ చేసుకొని అతన్ని అడుగుతున్నారు. మనం వెళ్ళి అక్కడ చూద్దాం. సో ఇదిగోండి, మొత్తమే సైకిల్ అండి షాప్. ఆల్ ఫుల్ ఆఫ్ సైకిల్స్. ఇక్కడ బైక్స్ అంటారు, మనం సైకిల్స్ అంటాం కదా, వీళ్ళు బైక్స్ అంటారు. బాగున్నాయి. యూ లైక్ సంథింగ్? సో ఇక్కడ ట్రయల్ వేసుకోవడానికి ఒక ట్రయల్ రోడ్ లాగా ఇట్లా ఉంది. టెస్ట్ ట్రాక్. సో దే హ్యావ్ ఎ టెస్ట్ ట్రాక్ హియర్. సో డిఫరెంట్ సర్ఫేసెస్ పైన, వుడ్ పైన, రాక్ పైన, శాండ్ పైన, అన్నిటిపైన టెస్ట్ చేసుకోవడానికి ఉంది ఇక్కడ. ఫ్యాన్సీగా ఉన్నాయి చూడు, సిటీ బైక్స్. ఇవన్నీ సిటీ బైక్స్ కదా, బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయి. అక్కడ చూడు, బాస్కెట్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో సిద్కి కావాల్సిన మోడల్ అయితే దే సెడ్ టు కమ్ బ్యాక్ ఇన్ 2 weeks. సిద్ ఈజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. విల్ కమ్ బ్యాక్ నాన్న. ఆన్ ద వే మటన్ కొనుక్కోవడానికి వచ్చాము. ఇది టర్కిష్ షాప్ అండి. చూసారా, జస్ట్ మటన్ ల్యామ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ల్యామ్ ఓన్లీ టర్కీ షాప్లోనే దొరికిద్ది, ఇంకా మిగతా నార్మల్ షాప్స్లో దొరకదన్నమాట. సో ఇక్కడికి వస్తే జనరల్గా హ్యానోవర్లో అయితే అసలు ల్యామ్ పీసెస్ కట్ చేయమంటే ఇంత పెద్ద పీసెస్ కట్ చేసి ఇస్తారు. ఇక్కడైతే ఆయన పాకిస్తానీ అంట. మనకి కావాల్సిన సైజు చిన్న చిన్న సైజెస్ ఆయన ఓపిక్గా అడిగి మరీ కట్ చేస్తున్నాడు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ నైస్. ఫైనల్గా అయితే వీఆర్ గోయింగ్ బ్యాక్. సెకండ్ షాప్లో చూసింది అయితే సిద్ధికి నచ్చింది. జనరల్గా అమ్మాయిలతో షాపింగ్ కష్టం అంటారు కదా, అందరూ అమ్మాయిలతో షాపింగ్ వెళ్తే అయిపోతాం అంటారు కదా. మా ఇంట్లో మాత్రం రివర్స్ అండి. నాకు వీళ్ళిద్దరితో షాపింగ్ వెళ్ళాలంటే ఎంత చాయిసెస్ ఉంటాయంటే ఇద్దరికి. నేనైతే అట్లా టక్కుమని వెళ్తాను, ఏదో ఒకటి. ఐ మీన్ ఐ డోంట్ వాంటెడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, లైక్ ఉన్న దాంట్లో చూస్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. వీళ్ళిద్దరికి నాలెడ్జ్ ఎక్కువ, అసలు ఏమున్నాయి మార్కెట్లో మోడల్స్, ఏ మోడల్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బైక్లో కూడా ఫ్రంట్ సస్పెన్షన్ అంట, బ్యాక్ సస్పెన్షన్ అంటే ఏంటంటే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. సో నాకు తెలిసి 2 weeksలో మోడల్స్ వచ్చినా కూడా వీళ్ళు ఇంత త్వరలో బైక్ కొంటారని నేను అనుకోవట్లేదు. మీరు చూసారంటే ఆ షాప్లో ఉన్న బైక్స్, వీళ్ళు సైక్లింగ్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీకు అర్థమవుతుంది.
సో మీరు సైకిల్ కొనుక్కుంటే మీకు ట్యాక్స్ ఫ్రీ కూడా అనమాట. సో వెన్ యూ ఫైల్ యువర్ ట్యాక్స్ యూ కెన్ సైకిల్ అమౌంట్ ఎంత అయితే ఉందో దట్ విల్ బీ ట్యాక్స్ ఫ్రీ. సో నాకు ఇప్పుడు నేను జాయిన్ అయిన కొత్త కంపెనీ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ టైఅప్ ఉందన్నమాట ఈ కంపెనీస్తో, బైక్ కంపెనీస్తో. సో దే ఆర్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక బైక్ తీసుకుంటే ఒక 3,000 euro ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే మంత్లీ ఎంప్లాయర్ నా కంపెనీ కూడా పే చేస్తుంది అనమాట కాంట్రిబ్యూషన్, నేను కొంచెం పే చేయాలి అట్లా మంత్లీ ఈఎంఐ కింద కూడా. సో దే ఎంకరేజింగ్ ఎంప్లాయీస్ టు కమ్ టు ఆఫీస్ బై బైక్స్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ హియర్ అండి. అండ్ ఐ హోప్ దిస్ వీడియో is helpful. Thanks for watching. And don't forget to like, share and subscribe this video. Yeah, thank you. Bye.